హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ పరిశుద్ధమైన బంగారు పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవ, మరొక విశ్రాంతి దినము మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ ఆరాధనా క్రమం అంతా కూడా మీ పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచుకొని చక్కగా, క్రమముగా, మర్యాదగా నీకు మహిమార్థంగా జరిగినట్లుగా మీరే మాకు సహాయంగా అనుగ్రహించండి. ఈ ఆరాధన ద్వారా తండ్రి మా అందరికీ దీవెన, మీకు మహిమ ఘనత ప్రభావం వచ్చినట్లుగా సహాయం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించు నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు పాడుచు దేవుని నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చప్పట్లు కొడుచు దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
గణపరుద్దాం. దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుచు ఆయన నామాన్ని గణపరచడం అనేది దేవుని హృదయాన్ని కదిలించేదిగా ఉంటుంది, దేవుణ్ణి తృప్తిపరిచేదిగా, దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉంటుంది. కనుక మనందరము దేవుణ్ణి తృప్తిపరిచేవారముగా, దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉండాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నారు. సువార్త ప్రకటింతును నేను, బలముగా ప్రకటింతును నేను, భయపడక ప్రకటింతును. భయపడక
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలిగినాక మరికొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రిత్విక్ అండ్ రితేష్ ఇద్దరు కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. Shalom, shalom, the peace of God be here. Shalom, shalom, for the justice be ever near. I rejoice and will cry, and let us go to the house of God, and on our feet is shining in the gate. Oh, Jerusalem,
నీ కృపాతిశయమును నిత్యము నీ కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదా తరతరములకు విశ్వాసధనమే
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడినట్టయితే ఆరాధన చేసుకుంటాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. స్తోత్రం. 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 హల్లెలూయా. మహిమా స్వరూపుడైన యేసయ్యకి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. స్తోత్రం. స్తోత్రం. ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. స్తోత్రం. 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 అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి. నా
స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య నామానికి స్తుతులు స్తోత్రాలు ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయన నామమే కొనియాడదగిన నామం, ఆయన నామమే పూజింపదగిన నామం, ఆయన నామమే ఉన్నతమైన నామము. ఆయన నామము తప్ప వేరొక నామము లేనే లేదు. ఆయన నామమే సమస్తాన్ని కలుగజేసినది. ఆయనే మనందరిని కలుగజేసిన వాడు. ఆయనే మన దేవుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతోను నిండితివి, మరణ భయములను తీర్చితివి, మహిమాత్మతోను నిండితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. భూమిలోని శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూజనములలో నుండి నన్ను ప్రేమించి ప్రయణమించితివి, భూజనములలో నుండి నన్ను ప్రేమించి ప్రయణమించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు పాడని గీతములు యేసుకు నేను పాడుటకై, ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనే ఇవ్వగలను, హేతువు లేకయే
స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభువైన యేసుకి కలుగునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియపరచుకుంటున్నామండి. కొద్ది సమయము దేవుని మాటలను ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, మీ యొక్క ఘనమైన నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నామయ్యా. మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని మాకు అనుగ్రహించారు. మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీకే లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అల్పులము అయోగ్యులము తండ్రి, ఎన్నిక లేని వారం మీ సన్నిధిలో నిలబడటానికి కూడా ఏ యోగ్యత ఏ అర్హత లేని వారము అయినప్పటికీ మా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. అయ్యా, గడిచిన వారం అంతయు మీ యొక్క రెక్క నీళ్ళు భద్రపరిచారు, క్షేమాన్ని అనుగ్రహించారు. అయ్యా, మీ సన్నిధిలో ప్రభా మరి ఒకసారి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు వందనాలు ప్రభా. అయ్యా, మీ యొక్క మాటలను ధ్యానించుకొని ఉండగా తండ్రి నన్ను మీ యొక్క సెలవు చాటును మరుగుపరిచి అయ్యా మీ బిడ్డలందరితో మాతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే సర్వకృపానిధియగు దేవుడు అని కనిపిస్తుంది. మన దేవుడు ఎవరంట? Our God is God of all grace. సర్వకృపానిధియగు దేవుడు. మన దేవుడి పేరే కృపా సత్య సంపూర్ణుడు. ఆయన పేరు కృపామయుడు. ఆయన నామమే కృప కలిగిన నామం. ఆయన నామము ఎంతో మరి దయా కనికరమ కలిగిన నామం. ఆయన మన ఎడల చూపిన కృపను మనము ఏ విధంగా కూడా వివరించలేము. మరి ఇక్కడ పేతురు భక్తుడు మరి ఈ మాటను రాస్తూ ఉన్నారు. సర్వకృపానిధి దేవుడు మిమ్మల్ని క్రీస్తునందు నిత్య మహిమకు పిలిచాడంట. అంటే గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. సర్వకృపానిధి అంటే గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. ఇంకా దానికి మించింది లేదు.
గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ అంటే గాడ్స్ గ్రేస్ ఈజ్ మల్టీ ఫేస్డ్ అండ్ మీట్స్ ఎవ్రీ పాసిబుల్ హ్యూమన్ నీడ్. అంటే మానవుల యొక్క ప్రతి ఒక్క అవసరత ఇంకా అందులోనే ఇమిడి ఉన్నదని ఇక్కడ అర్థం వచ్చే రీతిగా మరి చెప్పబడుతూ ఉన్నది. ఆయన యొక్క గ్రేస్ అంట, ఆయన యొక్క కృప అంత మరి అత్యధికముగా మన ఎడల ఆయన కనపరుస్తూ ఉన్నారు. ఇది ఏ కాలం అంటారు? కృపా యుగము. దీన్ని ఏమంటారు? కృపాయుగం. మన దేవుని యొక్క కృపాయుగంలో మనం ఉన్నాం. అందుకని ఎవరి మీద కూడా శిక్షలు వెంటనే రావట్లా. ఎందుకంటే యేసయ్య మరణించిన తర్వాత ఆయన కృప ఉంది కాబట్టి. పాత నిబంధన కాలంలో అయితే శిక్షలు వెంటనే వచ్చేసేవి. అయితే మరి నూతన నిబంధన కాలంలో ఉన్న మనందరం కూడా మరి ఆయన మరి శిక్షకు పాత్రలు కాకుండా ఆయన శిక్షల నుంచి తప్పించబడి మరి ఆయన కృపకు పాత్రలుగా అయ్యేటట్టుగా ఆయన కృప మనల్ని చేసింది. మరి కృప వెంబడి కృప పొందుతూ మరి నిత్య మహిమలోకి మనందరం కూడా ప్రవేశించాలని మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి రావటం జరిగింది. ఈ గ్రేస్ ఎన్ని విధాలుగా ఉందో ఒకసారి చూద్దాం. సేవింగ్ గ్రేస్గా ఉంది. సేవింగ్ గ్రేస్, ద గ్రేస్ దట్ ఫర్గివ్స్ సిన్ అండ్ గ్రాంట్స్ ఇటర్నల్ లైఫ్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడలేదు. చూసారా? సేవింగ్ గ్రేస్ కి ఇక్కడ చూడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. చూసారా? ఈ యొక్క కృప యేసయ్యను అంగీకరించడం ద్వారా మనందరికీ లభించింది. యేసయ్యను విశ్వసించడం ద్వారా, యేసయ్య నిజరక్షకుడని మనము స్వీకరించడం ద్వారా ఈ కృపను దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించారు. అలాగే శాంక్టిఫైయింగ్ గ్రేస్ మరి యొక్క ఇది పవిత్రతతో కూడిన మరి కృప. The grace that works in believers to make them more like Christ. The grace that works in believers to make them more like Christ, helping them to overcome sin and grow in holiness. Sanctifying grace అంటే ఏం చేస్తుంది? పవిత్రత కలిగి చేసే కృప మనకు ఆయన దయచేసి ఉన్నారు. అది ఏం చేస్తుంది? మనల్ని క్రీస్తు వలె మారుస్తుంది. అలాగే పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తూ వస్తూ ఉన్నది. అలాగే సస్టైనింగ్ గ్రేస్ అని మరి స్థిరమైన కృప. ద గ్రేస్ దట్ గివ్స్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూర్ సఫరింగ్, పర్సిక్యూషన్ అండ్ ద డైలీ ట్రయల్స్ ఆఫ్ లైఫ్.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. పౌలుకు మరి శారీరకంగా బలహీనత ఉంది. అలాగే ఆయన క్రీస్తు కొరకు మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి ముమ్మారు ఆయన ప్రార్థించడం జరిగింది. ప్రార్థించినప్పుడు మరి యేసయ్య నా కృప నీకు చాలునని చెప్పారు. మరి పౌలు ఆ మాటను పట్టుకొని ఎంత చక్కగా మరి అన్యులకు సువార్త ప్రకటించాడు. మరి ఆ పౌలు భక్తుడు చేసిన ఆ త్యాగము మన వరకు దేవుని యొక్క కృప ఇక్కడ వరకు కూడా వచ్చి మనందరం కూడా రక్షణలోకి నడిపించబడ్డాం. ఆయన చేసిన ప్రయాస, ఆయనకు దేవుని యొక్క కృప విస్తరించడాన్ని బట్టి మరి ఆయన అంత పరిచర్య చేయగలిగాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగాడు. పౌలు భక్తుడి గురించి మరి యేసయ్య చెప్తాడు కదా, ఇతను నా కొరకు శ్రమలు అనుభవించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. చూసారా, ఆ శ్రమలలో కూడా నిలిచి ఉండటానికి దేవుడు ఆయనకు అంత విస్తారమైన కృపను అనుగ్రహించారు. కాబట్టి మరి పౌలు ఏం చెప్తారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకున్నానని అంత మరి దృఢముగా చెప్పగలిగారు. నన్ను వెంబడించగోరు వారు తన సిలువనెత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలని యేసయ్య చెప్పారు. అంటే క్రీస్తు యొక్క మార్గములో శ్రమలు, శోధనలు, అలాగే కరువులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయని వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన మనకు అన్నీ ఏది కూడా ఇంకా రావు, లోకంలో అంత చక్కగా ఉంటుందని ఎవరైనా చెప్తే అదంతా కూడా అబద్ధ బోధ. దాన్ని ఎవరు కూడా విశ్వసించొద్దు. మరియను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తల్లిగారైన మరియను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడ తల్లిగారైన మరియ గారు మరి దేవుని చిత్తాన్ని జరిగించటానికి మరి ఎన్నో శ్రమలను మరి ఎన్నో పరిస్థితులు గుండా
తను వెళ్ళవలసి వచ్చినది. అయితే దూత ద్వారా తెలుపబడి, భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందుకున్నావు అని మరి చెప్పడం ద్వారా తను దైవ కుమారుని తన గర్భంలో మోస్తూ కూడా ఎన్నో మరి శ్రమలు అనుభవించింది. ఈ రోజుల్లో లాగా మరి ట్రావెలింగ్కి మన వెహికల్స్, కార్లు కానీ బైక్స్ కానీ అట్లాంటివి ఏమీ లేని సమయంలో కాలినడకన మరి ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. నిండు గర్భిణీగా ఉన్న స్త్రీ, మరి మరి సిస్టర్స్కి అందరికీ తెలుసు ఎంత ప్రయాసన. మరి నిండు చూడాలంటారు. అంత మరి ఉన్న స్త్రీ మరి మరియమ్మ తల్లిగారు ఆమె ఎంతో దూరము ప్రయాణించింది. మరి రక్షకుణ్ణి లోకానికి అందించటానికి, క్రీస్తును మనందరికి అందించటానికి మరి కాపాడబడుతూ, మరి శత్రువు యొక్క పన్నాగాల నుంచి తప్పించబడుతూ, మరి క్షేమముగా క్రీస్తుని ఈ లోకానికి అందించటానికి మరి ఎన్నో పరిస్థితులు గుండా నడవబడినప్పటికీ తను దేవుని యొక్క కృప పొందుకోవటాన్ని బట్టి ఆ శ్రమలన్నిటిలో నుంచి, ఆ బాధలన్నిటిలో నుంచి కూడా మరి దైవ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగింది. దేవుడు మనకు మరి సర్వకృపానిధి అయి ఉన్నాడు. ఆయన కృప మనందరకు ఎందుకు దయచేయాలనుకుంటున్నాడంటే, మనందరం కూడా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. పౌలుకు మరి కృపను అనుగ్రహించాడు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి. జ్యోతి వలె వెలిగించబడటానికి, అన్యులకు జ్యోతి వలె ఆయన వెలిగించబడటానికి దేవుడు ఆయనకు మరి కృపను అనుగ్రహించాడు. ఆయన మంచి పోరాటాన్ని పోరాడి ఆయన పరుగుని కడముట్టించాడు. అలాగే తల్లిగారైన మరియను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క కృప పొందుకొని లోక రక్షకుడైన మన ప్రభు అయిన యేసయ్యను మనకు అనుగ్రహించి మనందరకు మరి ఆ రక్షణ భాగ్యాన్ని తీసుకురావడానికి తన వంతుగా ఎంతగానో ప్రయాసపడింది. మరి దైవ కుమారుని మోస్తూ ఉన్నది కదా, మరి దేవుడు తోడుగా ఉన్నాడు కదా, మరి ఆమెకు శ్రమలు, కష్టాలు, బాధలు ఎందుకు? మనము ఈ లోకంలో ఉన్నాము. ప్రతి ఒక్కరికి వారికి తగినట్లుగా, ఆ పరిస్థితులు తగినట్లుగా వారికి అనుమతించబడుతూ ఉంటాయి. వీటిలన్నిటిలో నుంచి మనము తప్పించబడుతూ వీటిలన్నిటినీ మనము జయించుచు ముందుకు సాగాలని ఆ దేవుని యొక్క కృప మన మీద ఆయన కృమ్మరిస్తూ ఉన్నారు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. నేను అతనికి తోడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఇక్కడ మరి భక్తుడైన దావీదు గురించి దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును.
నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. దావీదుకు ముందు సౌలు ఉన్నాడు. అయితే సౌలు అవిధేయత చూపటాన్ని బట్టి దేవుడు ఆయన మీద ఉన్న కృపను తొలగించేసి మరి దావీదు మీదకు ఆ కృపను ఇవ్వటం జరిగింది. దావీదు మీదకు ఆ కృపను రావటాన్ని బట్టి దేవుని యొక్క హృదయానుసారుడుగా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా దావీదు మరి ఎంతగానో ప్రయాసపడి మరి దేవునికి మహిమకరంగా ఆయన జీవితాన్ని గడిపినట్లు మనము వాక్యంలో చూస్తాం. నా కృప నేను చూపక మానను. చూసారా, కృపను చూపిస్తూనే ఉంటాను. దావీదు ఎడల ఆయన కృప చూపిన దాన్ని బట్టి మరి తన ప్రజలను మరి రాజుగా పరిపాలించడానికి దేవుడు మరి దావీదును మరి ఎన్నుకొని తన చిత్తానుసారముగా ఆయనను నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా దేవుని కృప మన ఎడల విస్తరించి ఉంటూ ఉన్నది. అయితే మనము ఎక్కడ అవిధేయులం అయిపోకుండా మనము జాగ్రత్త పడవలసిందిగా వాక్యం సెలవిస్తున్నది. చూడండి, ఇక్కడ నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అంటూ ఉన్నారు. అంటే సౌలు దేవుని యొక్క కృపలో మొట్టమొదటిసారిగా మరి ఇశ్రాయేలుకు రాజుగా నియమించబడ్డాడు. అయితే దేవుని చిత్తాన్ని మొదట్లో చిత్తానుసారంగా నడిచినప్పటికీ కొంతకాలం గడిచినప్పుడు తన సొంత జ్ఞానము తన సొంత ఆలోచనలను పెట్టి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి దేవునికి అవిధేయత చూపే విధంగా మరి మారిపోవడాన్ని బట్టి దేవుని యొక్క కృపలో నుంచి తొలగిపోయాడు, శాపగ్రస్తమైనగా మారిపోయాడు. మరి తన కుటుంబము మరి తనకు తన కుటుంబానికి మరి ఆ సింహాసనము స్థిరపడవలసి ఉండగా మరి అది అంత కూడా దావీదుకి మరి అది దావీదు మీదకు తన కుటుంబానికి మరి వెళ్ళటం జరిగింది. చూసారా, దేవుని యొక్క కృప మన ఎడల ఆయన చూపేది దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చటానికి. మరి యేసయ్య అంటారు కదా, నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తారు తండ్రి అయిన దేవునికి. అవునండి, మరి ఆయన కృప మన ఎడల విస్తరించి ఉండగా మనందరం కూడా మరి కృప వెంబడి కృప పొందుకుంటూ మన జీవితాల్లో ఉన్న ఆ చేదు అనుభవాలన్నిటినీ తొలగించుకొని మరి ఆయన నిత్య మహిమకు మనందరం కూడా ఆయనతో పాటు యుగ యుగాలు ఆయనతో జీవిస్తూ సంతోషంగా ఆయనతో గడపాలని మరి యేసయ్య మనందరకు చూపిన ఆ ఉచితమైన కృపను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన మన ఎడల కృప చూపుతూనే ఉన్నారు. మనము ఎన్నోసార్లు తప్పిపోతూ ఉన్నప్పటికీ ఆయన మరి తప్పిపోయిన గొర్రెలను మరి వెదకి రక్షించినట్లుగా ఆయన మనల్ని వెదకి మరి రక్షిస్తూ కాపాడుతూ మనందరిని భద్రపరుస్తూ
మరి ఒకసారి మనందరిని కూడా ఆయన యొక్క మార్గంలోకి నడిపిస్తూ మనల్ని మరి ఆయన వలె మార్చడానికి ఆయన మన ఎడల చూపిన కృపను బట్టి ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మరి మరియా ఏ రీతిగా దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిందో, పౌలు ఏ విధంగా దేవుని యొక్క కృపను పొందుకొని మరి వెలుగుగా జ్యోతిగా మరి వెలిగారో, అలాగే దావీదు కృపను పొందుకొని ఆయన సింహాసనము స్థిరపరచబడింది. నిత్యము భూమి ఉన్నంత వరకు ఆయన సింహాసనము స్థిరపరచబడింది. మరి అది యేసయ్యలో మరి నెరవేర్చబడింది. ఆయన సింహాసనము కంటిన్యూగా మరి యేసయ్యలో మరి దావీదు కుమారుడుగా వచ్చిన యేసయ్యలో ఆ మాట మరి నెరవేర్చబడి ఉన్నది. మనందరము కూడా దేవుని యొక్క చిత్తము లేనిది లోకంలోనికి వ్యర్థముగా ప్రవేశించలేదు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన యొక్క చిత్తం ఉన్నది. అది ఒకటే చిత్తం ఉండదు, వేరుగా ఉంటుంది. ఒకరిని ఒక పని కోసం పిలిస్తే ఇంకొకరిని ఇంకొక పని కోసము. అంటే ఏమైనప్పటికీ అవన్నీ కూడా ఆయనను భూమి మీద మనము మహింపరిచే వారముగా, ఆయన్ను మనము ఘనపరిచే వారముగా ఉండటం కొరకే మనందరం కూడా ఈ లోకంలోనికి పంపబడ్డాం. మన ద్వారా ఆయన నామానికి మహిమ రావాలి, మన ద్వారా ఆయన నామము హెచ్చించబడాలి. ఆనాడు మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ విధంగా దేవుని నామాన్ని మహింపరిచారో, ఘనపరిచారో, ఆ విధంగా మనందరం కూడా ఈ లోకంలో దేవుని కొరకు రోషం కలిగి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించి ఆయన నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండాలని, ఆయన కృపను మరి మనము నిర్లక్ష్యము చేయక, వ్యర్థంగా మరి ఆయన కృపలో నుంచి తొలగిపోక, నిత్యము ఆయన కృప మన ఎడల చూపి దేవుడుగా ఉన్నాడు. ఆయన సర్వకృపానిధిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన కృపను మనము ఆపేక్షించి ఆయన కృపను పొందుకొని ఈ లోకంలో ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా మనము నెరవేర్చే వారంగా ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మరి సహాయము దయచేయుగాక. ఈ మాటలన్నీ దేవుడు మన హృదయములో ముద్రించి ఫలింపచేయుగాక. ఆమేన్. మా మధ్యలో ఉన్న సిస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు చెప్పబడిన వాక్యాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇప్పటి వరకు దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడిన మాటను బట్టి ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క కృప మన ఎడల ఎంతో విస్తారంగా ఉండినందున మనకు తెలుసో తెలియకో చేసిన ప్రతి దోషాన్ని ఆయన మన్నిస్తూ మన ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడై మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నారు. అంతేకాదు మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమలో, ఇక్కట్లో, ఇబ్బందులన్నిటిలో కూడా ఆయన కృప నీకు తోడుగా ఉండినందు వలనే నీవు ఈ రోజున క్షేమంగా నీవు నీ కుటుంబము ఉండగలుగుతున్నారని గ్రహించిన వారమై దేవుడు మనకిచ్చిన మన పట్ల చూపిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నామా. మహాగణుడవు, పరిశుద్ధుడమైన దేవా, మహోన్నతుడమైన దేవాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నిజమేనయ్యా, నీ బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ కృప ఎంతో తల్లి గొప్పది ప్రభువా. నీ కృప మా ఎడల తండ్రి ఎంతో హెచ్చుగా ఉన్నందు వలన
మేము ఇంకా బ్రతికి పట్టగట్టగలుగుతున్నాము, మాకు ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నింటిలో మేము నిలబడగలుగుతున్నామనంటే అది మా సామర్థ్యం కాదు, మా భక్తి విశ్వాసము కాదు, మా జ్ఞానము కాదు, కానీ కేవలము నీ ఉచితమైన కృపయే ప్రభువా. అయ్యా, నీవు ఇచ్చినటువంటి నీ కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. అవును ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సమస్తము నీ కృప ద్వారానే అనుగ్రహించబడినది. రక్షణ, మీ ఆత్మను, ఈ క్షేమాన్ని, భద్రత ప్రభువా, ఆయుష్యమి మాకు అనుగ్రహించిన సమస్తమైన అవన్నీ కూడా నీ ఉచితమైన కృప ద్వారానే మేము పొంది ఉన్నాము ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. వాక్యాన్ని అందించిన నీ సేవకుని, నీ దాసుని తండ్రి, నీ బలమైన ఆత్మశక్తి చేత ఇంకను నింపి వాడుకోండి. మీ ఉద్దేశాల బిడ్డ ద్వారా నెరవేర్చుకోండి. ఆ బిడ్డ పట్ల నీ కృపను హెచ్చుగా విస్తరింప చేసి నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. విన్న బిడ్డలందరూ కూడా దీవించండి నాయన. మా కన్న తండ్రి, ఈ వాక్యం నూరంతలుగా బిడ్డల హృదయాల్లో ఫలించబడినట్లుగా సహాయం ఇచ్చేయండి. దృష్టిని ఎక్కడ ఎత్తుకొని పోకుండా మీరే 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 మీ ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపతో ఇంకా నడిపించి మీ చిత్తమంతా నెరవేర్చుకుని మహిమని పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించుచున్నాము మా తండ్రి, ఆమేన్. మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాము. కొన్ని నిమిషాల మట్టికి దేవుడు కొన్ని మాటలు చెప్పడానికి ప్రేరేపించుచున్నందున నేను మీ మధ్యలో నిలబడి ఉన్నాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇన్ ఇంగ్లీష్, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్ అండ్ నాట్ ఫర్ ఈవిల్, to give you a future and a hope. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాకరుణమైన పరిశుద్ధుడైన దేవాన్ని స్తుతిస్తున్నాం. మరి కొద్దిసేపు ప్రభా మా అందరితో కూడా మాట్లాడ ఉద్దేశించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నన్ను సిలుచాటు మరుగు చేసుకొని నీ ప్రియ బిడ్డలమైన మా అందరితో మాట్లాడి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట సూటిగా స్పష్టంగా నీతో ఏమిటి అని అంటే, దేవుడు నీ కొరకు కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలను కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడంట. అయితే నీ కొరకు దేవుడు ఉద్దేశించిన సంకల్పము, ప్రణాళిక ఏమిటి అనంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఒక ఉన్నతమైన సంకల్పము, ఒక ఉన్నతమైన ఉద్దేశం. దేవుడు నీ కొరకు తలంచినవి, దేవుడు నీ కొరకు ఉద్దేశించినది స్పష్టంగా గ్రహించు, సమాధానకరమైనదిగా నీకు ఉంటుంది. దేవుడు నీ కొరకు ఉద్దేశించినవన్నీ కూడా సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అన్న మాటని ఈ రోజున జ్ఞాపకం చేసుకో. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలని దేవుని పేట మనవి చేస్తా ఉన్నాను. దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనవి మాత్రమే, నిరీక్షణను పుట్టించేవి మాత్రమే, నీ విశ్వాసాన్ని అధికం చేసేవి మాత్రమే,
నిన్ను బలపరిచేవి మాత్రమే, నిన్ను అభివృద్ధి పరిచేవి మాత్రమే, నిన్ను దేవునిలో నిలబెట్టేవి మాత్రమేనని జ్ఞాపకం చేసుకో. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు నిన్ను పడగొట్టేవిగా ఉండవు, నిన్ను నాశనం చేసేవిగా ఉండవు, నీకు అభివృద్ధి లేనట్టుగా ఉండవు, నీకు అపాయకరమైనదిగా ఉండదు, నిన్ను సిగ్గుపరిచేదిగా ఉండదు, నీకు నిరీక్షణ లేనిదిగా ఉండదు, నీ విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా ఉండదు. ఏంటది? ఆయన ప్రణాళిక. ఒకవేళ ఈ మాటలు వింటూ ఉన్నా నీవు ఏమి జరుగుతుందో, ఏమేమైపోతుందో అనేటువంటి భయాందోళనలో కనుక నీవు ఉండి ఉంటే, ఏ అపాయము రాబోతుందో, ఏ మరణము సంభవించబోతుందో, ఏ శోధన రాబోతుందో, ఇంకా ఎటువంటి ప్రమాదకరమైనవి జరగబోతున్నావో అని ఒకవేళ ఈ ఆలోచనలు నీకు వస్తూ ఉంటే అవి దేవుని యొద్ద నుండి వస్తున్నవి కావు, అపవాది నుండి వస్తున్నటువంటి ఆలోచనలు అని నీవు గుర్తించాలి. దేవుడు నీ కొరకు ఉద్దేశించినవి మరణకరమైనవి కావు, హానికరమైనవి కావు, అపాయకరమైనవి కాదు. దేవుడు నీ కొరకు ఉద్దేశించినది, నీ భవిష్యత్తును గురించి ఉద్దేశించినది సమాధానకరమైనది, నిరీక్షను కలిగి చేసేది, నిన్ను సంతోష పెట్టేదే అనేది ఈరోజున గ్రహించాల్సిందిగా దేవుని పేట నేను మనవి చేస్తున్నా. చూడండి, వాక్యం మరొకసారి మనం చూసినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడు నీ భవిష్యత్తు గురించి, నీ గురించి, నీ పిల్లల గురించి, నీ యొక్క కుటుంబం గురించి, నీకు దేవుడు అనుగ్రహించిన వాటిని గురించి, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికల గురించి నీకంటే ముందుగా ఆయనకి తెలుసు కదా. నీ భవిష్యత్తును గురించిన ప్రణాళిక ఆయన నిర్ణయించున్నాడు. అది సమాధానకరమైనదని దేవుడు నీతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంట? మనకు నిరీక్షణను కలుగజేస్తాయి, నిరీక్షణను మాత్రమే కలుగజేస్తాయి, దురుద్దేశాలు కాదు. దేవుడు కలిగి ఉన్నది నీ గురించి సమాధానకరమైన ఉద్దేశం, నిన్ను ఘనపరిచే ఉద్దేశం, నీ ద్వారా ఆయనకు మహిమ వచ్చేటువంటి ఉద్దేశాలను ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు మీలో భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, అపవాది మిమ్మల్ని కృంగదీయటానికి ప్రయత్నం చేస్తున్నాడని గమనించాలి. కాబట్టి మీకు ఏది హాని కలగటం లేదు, కానీ దేవుడు మీకు సమాధానకరమైన వాటిని సిద్ధపరిచాడు. బహుశా ఒకవేళ నీవు వెళుతున్న ప్రయాణంలో అపవాది ద్వారా కావచ్చు, దేవుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని అపాయకరమైనవో హానికరమైనవో అనిపించేటట్టుగా ఉండే పరిస్థితులు రావచ్చును, కానీ వాటి వల్ల నీకు మాత్రం ఏ హాని కలగదు. నిన్ను నిరూపించడానికి ఏమైనా కొన్ని ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి వాటి గుండా నడిపించడానికి నీకేమైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చేమో, కానీ అవి కూడా తిరిగి నీకు సమాధానాన్నే తీసుకొని రాబోతున్నాయి, అవి కూడా నీకు ఘనతను తీసుకురాబోతున్నాయని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. నీకు ఈ రోజున దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాల వలన నీకు భవిష్యత్తు ఉన్నది, దాని గురించిన నిరీక్షణ ఉన్నది అని నువ్వు గ్రహించాలని దేవుని పేట మనం చేస్తున్నా.
బైబిల్లో మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ క్లియర్గా మరొక మాట దేవుడు రాసి ఉంచాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. And we know that for those who love God, all things work together for good, for those who are called according to His purpose. ఇక్కడ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో చూడండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుణ్ణి ఎవరు ప్రేమించగలుగుతారు? ఎవరైతే ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డారో వారు దేవుణ్ణి ఖచ్చితంగా ప్రేమిస్తారు, ప్రేమించేవారుగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనంలో క్లియర్గా రాయబడ్డది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరంట? ఆయన మాట విని లోబడేటువంటి వారు మాత్రమే ఆయన్ని ప్రేమించే వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతుంది. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. 23 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. 24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. వెరీ క్లియర్. దీనిలో తారుమారైపోయేది, కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు? దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించటము. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞలను గైకొని దాని ప్రకారము జీవించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారము జీవిస్తేనే, దేవుని ఆజ్ఞలను విని దాని ప్రకారం చేస్తేనే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. దేవుణ్ణి నేను కూడా ప్రేమిస్తున్నాను, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకోవటము చాలా ఈజీ. కానీ నీ క్రియలలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో అది నెరవేర్పుగా ఉండాలి. ఆజ్ఞను మాత్రం పాటించాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాకంతా తెలుసు అని అంటే నువ్వు మూర్ఖుడివి, మూర్ఖురాలివి. దేవుణ్ణి ప్రేమించువారు ఆయన మాటలు అంగీకరిస్తాడు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? ఆయన మాటలు అసలు యాక్సెప్ట్ చేయరు, ఆయన మాటలు నమ్మరు, ఆయన చెప్పిన దాని ప్రకారం చేయరు. యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన్ని ప్రేమించు వారికి మాత్రమే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మాత్రమే జరిగే ప్రతిదీ కూడా మేలుకరంగా మారిపోతుంది. లిసన్ కేర్ఫుల్లీ. వి మస్ట్ అండర్స్టాండ్ దట్. అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటేనే నీకు ఏమి జరిగినా, ఒకవేళ అపవాది నీకు కీడు తలపెట్టాలని ప్రయత్నం చేసినా అది నీకు మేలుగా
మారిపోతుంది. ఈ మధ్యకాలంలో ఒక దైవ సేవకుడు రాసిన గొప్ప పాట. ఏం పాట అది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అపవాది తలంచిన కీడులన్నీ మేలులుగా మార్చబడును అనేటువంటి చరణం రాశాడు కదా, పాడతారా పాట? అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. అదే అపవాది తలంచిన కీడులన్నీ మేలుగా మార్చబడాలంటే ఒకటి ఉంది. నువ్వు ఆయన్ని ప్రేమిస్తేనే, నువ్వు ఆయన ఆజ్ఞల మార్గాన్ని నడిస్తేనే అపవాది నీ మీద చేస్తున్న కీడులన్నీ, ప్రయత్నాలన్నీ నీకు మేలుగా మార్చబడతాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞల మార్గాన్ని నడవకుండా కీడులు కూడా మేలుకరంగా మార్చబడాలి అంటే అది సాధ్యం కాదు. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాము అని అంటే ఆ వ్యక్తి దేవుని ప్రణాళికలోనే లేడు. ఈ మధ్య మనం వింటా ఉన్నాం, సొసైటీలో ఎన్నెన్నో మాటలు వింటున్నాం కదా, యేసేని గురించి కానీ, జీవగ్రంథం గురించి కానీ, దేవుని సేవకుల గురించి కానీ ఎన్నెన్నో వస్తున్నాయి కదా. వాళ్ళంతా యేసుని ప్రేమించడంలా అంటే వాళ్ళు ఆల్రెడీ దేవుని సంకల్పములో లేరు. వాళ్ళు పిలవబడని వారు గనక యేసయ్యని విమర్శిస్తారు, ఆయన్ని వెంబడించిన సేవకులను విమర్శిస్తారు, ఆయన విశ్వసించిన విశ్వాసులను, భక్తులను విశ్వసిస్తారు. ఆయన చూపెడుతున్న ఈ జీవ గ్రంథంలో చూపిస్తున్న ఆ మార్గాన్ని విమర్శిస్తారు. వెరీ సింపుల్. మనం గ్రహించాలి దేవుని బిడ్డలముగా. నీ మట్టుకైతే నీవు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావా, నీవు దేవుణ్ణి ప్రేమించుచున్నావు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డావంతే. ప్రస్తుతము నీ మార్గము శ్రమలుగా ఉన్నట్లయితే ఈ శ్రమలన్నీ కూడా నీకు ఎందుకు వస్తున్నాయంటే మహిమ కొరకు మాత్రమే వస్తున్నాయి. అని ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. దేవుని ప్రేమించే వారికి, దేవుని ఆజ్ఞామక నడుస్తున్న వారికి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారికి, దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం నడిపించబడుతున్న వారికి, సేవ చేయుచున్న వారికి దేవుడు సమస్తము మేలుకరంగా జరగటానికే జరిగిస్తున్నాడు. ఎందుకంటే నీ కొరకు ఆయన ఉద్దేశించిన ఉద్దేశాల సంకల్పాలన్నీ సమాధానకరమైనవే కదా. ప్రస్తుతము హానికరంగా నీకు అనిపిస్తుందేమో, కాదు 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 దేవుని బిడ్డ, అది నీ సమాధానము కొరకు, నీ ఘనత కొరకు, నీ మహిమ కొరకు మాత్రమే, నీ మేలు కొరకే సమస్తము జరిగించుచున్నాడు. అర్థమైందా? ఎందుకో ఈ మాటలు మాట్లాడుతున్న వారు భయపడుతున్నారు మీ భవిష్యత్తు గురించి. మరణ భయము మిమ్మల్ని వెంటాడుతుంది. అమ్మో ఇంకేముంది, చనిపోతానేమో, ఎప్పుడో ఆపద జరుగుతుంది, ఎప్పుడో శోధన, ఎప్పుడో అపాయం కలుగుతుంది అని నీ కొరకు దేవుడు ఉద్దేశించిన సమాధానకరమైన నువ్వు ఆలోచించకుండా, వాటిని బట్టి నువ్వు నిరీక్షణ కలగకుండా చేయటానికి అపవాదిని ఏం చేస్తున్నాడు? ఆయనకు ఆలోచన రూపంలో శోధనను కలుగు చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డావో, నీ కొరకు ఒక శ్రేష్టమైన సమాధానకరమైన భవిష్యత్తుని దేవుడు నిర్ణయించాడు. అది సమాధానకరంగానే ఉండబోతుంది, హానికరముగా ఉండటం లేదు. బైబిల్లో ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలీయుల గురించి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను.
ఇశ్రాయేలీలు ఎట్టకేలకు వారు అవిధేయతను బట్టి బబులోను దేశంలో దాదాపు 70 సంవత్సరాల పాటు చెరలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. అయితే ఆ చెరలోకి వెళ్ళక ముందే దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు, ఇదిగో నెబుకద్నెజరు వస్తాడు, యెరూషలేము ప్రాంతాన్ని కాల్చి బూడిద చేస్తాడు, ఇక్కడున్న వాళ్ళందరినీ ఇదిగో పలు రకాలుగా చెరలోకి వెళ్ళిపోబోతున్నారని రాజుని హెచ్చరించాడు. రాజుతో చెప్పాడు, ప్రజలకు తెలియచేశాడు. అయితే నేను ఆ సందర్భం మొత్తం జ్ఞాపకం చేయట్లేదు. చెరలోకి వెళతారు అని చెప్పి మరలా ఇంకొక మాట తెలియచేశారు. అక్కడ ఎంతకాలము చెరలో ఉంటారో, కాలము పూర్తయిన తర్వాత మరలా ఏం జరుగుతుందో దేవుడు క్లియర్గా మాట్లాడారు. అవి యిర్మీయా గ్రంథంలో రాయబడి ఉంటాయి. మీకు దాన్ని హోంవర్క్గా మీరు భావించి యిర్మీయా గ్రంథంలో అది ఎక్కడ ఉంటుందో వెతికి చదవాల్సిందిగా దేవుని పేట మనం చేస్తా ఉన్నా. యిర్మీయా ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడు అని అంటే, మీరు 70 సంవత్సరాల పాటు చెరలోకి వెళ్తారు అంతే, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అని అనలా. 70 సంవత్సరాల శ్రమ మీకు కలుగుతుంది. అయితే 70 సంవత్సరాలు ముగించబడిన తరువాత జాగ్రత్తగా వినాలి. 70 సంవత్సరాలు ముగించబడిన తరువాత మరలా 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 తిరిగి ఏ ప్రాంతంలో నుంచి అయితే మీరు వెళ్ళిపోయారో మీ సొంత ప్రాంతానికి, స్వదేశానికి అనగా యెరూషలేముకు మరలా తిరిగి వస్తారు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలో మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, దేవుడు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలుకు ఇంకో శ్రమ కలగబోతుంది అని చెప్పాడు. అలాగే ఎన్ని దినాల్లో శ్రమ చెప్పాడు. అలాగే ఆ శ్రమ తరువాత ఒక నిరీక్షణ కలిగేటువంటి సమాధానకరమైనటువంటి సంగతులను కూడా దేవుడు బయలుపరిచాడు. అయితే ఇశ్రాయేలు ఆ ప్రకారమే వారి జీవితంలో జరిగింది. బబులోనులో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. అయితే 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్న వాళ్ళకి ఒక నిరీక్షణకరమైనటువంటిది, సమాధానకరమైనటువంటి వార్త ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఏమని? 70 సంవత్సరాలు మాత్రమే, తరువాత మీరు ఖచ్చితంగా మరలా మీ దేశానికి వస్తారు, చెరలో నుంచి విడిపించబడతారు, మరలా మీరు కట్టబడతారు, మరలా మీరు ఫలిస్తారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, స్థిరపరుస్తానని చెప్పాడు. శ్రమలో ఉన్న వారికి దేవుడు మరలా ఇంకొక స్థితి ఉన్నదని చెప్పినది దేని కలిగి చేస్తుంది? నిరీక్షణను. ఆ దేవుడు చెప్పిన నిరీక్షణ కలిగిన మాట వారికి ఏం కలిగి చేస్తుంది? సమాధానాన్ని కలిగి చేస్తుంది. అయితే 70 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు ఆ ఇశ్రాయేలీలందరికీ గుర్తుందో లేదో కానీ ఆ ఇశ్రాయేలీలతో పాటు చెరకు వెళ్ళినటువంటి దానియేలుకు మాత్రము గుర్తు వచ్చేసింది. నేను ఆ సంగతి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 70 సంవత్సరాలు చెర, ఆ చెరలో దానియేలు కూడా. కాకపోతే దానియేలు బబులోను దేశంలో ఒక గొప్ప అధికారం కలిగి దేవుని ప్రణాళిక నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే ఈ 70 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు దేవుడు దానియేలుకు జ్ఞాపకం చేశాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము 1వ వచనం. పారసీక రాజు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. 9వ అధ్యాయం చదువుతాం. 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజు అయిను. అతని ఏలుబడిలో
మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. ఈ మాటలు వింటున్న వచ్చా జాగ్రత్తగా గ్రహించాలి దేవుని మాటలని. నేను దేవుని పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, గ్రహించండి. 70 సంవత్సరాలు చాలా పూర్తవుతుందన్న విషయము ఇశ్రాయేల్ ఎవరికి కూడా గుర్తుందో లేదో నాకైతే తెలియదు, ఇక్కడ రాయబడినది కనుక. కానీ ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ప్రార్థన సహవాసం చేస్తున్న దానియేలుకు మాత్రమో గ్రహించేసేసాడు. గ్రహింపు శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎట్లా? 70 సంవత్సరాలు చెర అని చెప్పాడు కదా, దేవుడు చెప్పిన 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి అంటే మాకు ఈ చెరలో నుంచి విడుదల పొందుకునే సమయము ఆసన్నమైపోయింది అని ప్రతిరోజు దానియేలు యిర్మీయా ద్వారా రాయబడిన గ్రంథాలు చదువుతూ ఉంటాడు. వారికి ఉన్నటువంటి అప్పట్లో దేవుడు వారికి ఏమని గ్రహించారో ఆ గ్రంథాలు చదువుతూ ఉండటం, దేవుని సందు ప్రార్థన చేయటం అలవాటు కనుక అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు. గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో, చాలా ముగించబడే టైంలో దేవుడు దానియేలుకు గ్రహింపునిచ్చాడేమని, ఇది 70 సంవత్సరాలు కదా, ఇక చెర ముగించబడుతుంది కదా, ఇక దేవుడు ఏదైతే చెప్పాడో నిరీక్షణ కలిగేది, సమాధానకరమైనది, తిరిగి యెరూషలేముకి వెళ్తామనేది ఆ సమయము వచ్చేసింది కదా అని గ్రహించేసాడంట. అందుకే దేవుడు ముందుగా మీతో ఏమేమి చెప్పాడో అవన్నీ మీరు గ్రహించాలంటే బైబిల్ బాగా చదవాలి, ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునితో కనెక్షన్ తెగిపోతే దేవుడు నీతో ముందుగా చెప్పిన వాటిని ఎప్పుడు ఏం జరుగుతుందో గ్రహింప శక్తి లేనటువంటి అంతులుగా మారిపోతాం. అందుకే ఎప్పుడు కూడా క్రైస్తవులు ఆత్మీయులని చెప్పబడుతున్నటువంటి వారు దేవునితో కనెక్షన్ ఎప్పుడు ఉండాలి, సహవాసం ఎప్పుడు ఉండాలంటే ప్రార్థన, వాక్య, బైబిల్ రీడింగ్ అండ్ మెడిటేషన్, ఈ 3 ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. మిస్ అవటానికి వీల్లేదు. ఏం జరుగుతున్నప్పుడు, ఏ కాలంలో ఏం జరుగుతుందో మన వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గ్రహించుకునేటువంటి శక్తిని ప్రసాదిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. దానియేలు గ్రహించాడంట. దాన్ని గ్రహించకపోతే ఇంకదే చరానుభవము, ఇంకా అదే శ్రమ, ఇంకా అదే బాధల్లో ఉండిపోతూ ఉంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు చెర ముగించబడుతుంది. హల్లెలూయా. నీకు దేవుడు అనుమతించిన చెర దినాలను దేవుడు ముగించేస్తున్నాడు. ఇది గ్రహించాలి. దేవుడు నీతో ముందుగా ఏమో క్షేమకరమైనవి, సమాధానకరమైనవి దేవుడు తెలియచేశారు. నీకు నిరీక్షణ కలిగినట్లుగా కొన్ని వాగ్దానాలు చేశారు, ప్రవచనాలు పలికారు, అలాగే నిబంధన చేశారు, వాక్యం ద్వారా మాట్లాడారు, తన ప్రవక్తల సేవకుల ద్వారా మాట్లాడారు కదా. నువ్వు నీ పుస్తకములో, డైరీలో కూడా రాసుకున్నావు కదా. అయితే అవి నెరవేర్చేటువంటి దినాలు వచ్చేసాయి. ఇశ్రాయేలుకు 70 సంవత్సరాల చెర ముగించేటప్పుడు దానియేలుకి ఎలాగైతే జ్ఞాపకం చేశాడో, ఈ రోజున ఈ వాక్యము ద్వారా వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు గ్రహింపు రావటానికి నీకు చెర దినాలు ముగించబడ్డాయి. నువ్వు ఏ చెర ద్వారా నడిపించబడ్డావో, ఏ చెరలో ఇప్పటిదాకా ఉన్నావో, ఏ శ్రమల కొలిమిలో కాల్చబడ్డావో, ఏ రీతిగా పరీక్షించబడ్డావో, ఏ రీతిగా శిక్షించబడ్డావో, ఆ శిక్షా కాలము పూర్తయిపోయింది, ఆ యుద్ధ కాలము పూర్తయిపోయింది, ఆ యొక్క చెర కాలము పూర్తయిపోయింది, ఆ బంధించబడిన స్థితి పూర్తయిపోయింది. విడుదల సమయంలోనికి నీవు వచ్చేసావు. దేవుడు ఎంతకాలము చెర అంటాడో అంతకాలం మట్టుకే, ఒక్క క్షణము కూడా మరలా ఆ చెరలో ఉంచడు. అందుకే ఈ రోజున మరలా అదే చెరలో ఉంటావేమో, ఆ చెరలో ఉన్న ఆలోచిస్తావేమోనని ఈ రోజున దానియేలు ఆ రోజున గ్రహించినట్లుగా ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా నువ్వు గ్రహించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ చెర దినాలు ముగించబడ్డాయి, నీ శ్రమ దినాలు ముగించబడ్డాయి. నీకు నిరీక్షణ కలిగే మాటలు దేవుడు ఒకప్పుడు చెప్పారు, ఆ మాటల నెరవేర్పులోనికి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు. ఆ సమాధానకరమైన స్థితులను, సంగతులను నువ్వు అనుభవించడానికి ఆ సమయంలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెడుతూ ఉన్నాడు.
కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని గ్రహించు. తర్వాత ఏం జరిగింది? ఆ గ్రహించిన తర్వాత దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి అన్నీ గుర్తే, దేవుడే గ్రహింపు ఇచ్చాడు దానియేలుకి. కానీ దానియేలు మరలా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నీ ప్రజలమైన మమ్ములను 70 సంవత్సరాల వరకు చెరలో ఉంచుతానని చెప్పావు. మరి 70 సంవత్సరాలు ముగించబడుతున్నాయి కదా, ఇదిగో 70 సంవత్సరాలకు వచ్చేసాయి కదా, ఇంకా ఈ చెర ముగించాలి కదా. నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రజల ఎడల కనికరం చూపి యిర్మీయా ప్రవక్త ద్వారా పలికిన నీ వాగ్దానమును, ఆ యొక్క సమాధానకరమైన నిరీక్షణ కలిగిన మాటలు నెరవేర్చవా అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున నేను మనము చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, ఇంతకాలమే చెర అని చెప్పావు కదా, ఇక సమయం అయిపోయింది కదా, ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నాను కదా, నాకు విడుదల ఇస్తానన్నావు కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనని దానియేలులాగా నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే ఇశ్రాయేలీయులు ఐగుప్తుల చెరలో ఉండి దేవుడు ఎప్పుడో అబ్రహాముతో చెప్పినటువంటి నిబంధనలు దేవుడికి జ్ఞాపకం చేసినట్టుగా నువ్వు కూడా ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. దేవుడికి అన్నీ తెలుసు, కానీ నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి నీ యొక్క చెర దినాలు ముగించబడుతున్నాయి, చెర సంవత్సరాలు ముగించబడుతున్నాయి. దేవుడు చెప్పిన సమాధానకరమైన సంగతులు నీ జీవితంలో నువ్వు అనుభవించే సమయంలోనికి వచ్చావు. అంతేగాని ఇంకా ఏదో హాని జరుగుతుంది, ఏదో మరణం నా కొరకు ఎదురు చూస్తుంది, ఇవన్నీ కూడా అపాయం కొరకు, ఇవన్నీ శోధన కొరకు, ఇంకా శ్రమ గురించి శ్రమకరమైన ఆలోచించడానికి ఇక వీలు లేదు. ప్రియ స్నేహితులారా, నీ కొరకు దేవుడు సమాధానకరమైన ఉద్దేశములే ఉద్దేశించాడు. దేవుడు నీతో చెప్పిన వాగ్దానములు నెరవేర్చుతూ ఉన్నాడు, నిబంధన నెరవేర్చుతూ ఉన్నాడు. నీకు ఉన్నతమైన భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించబడినది. నీ కొరకు దేవుడు ఉద్దేశించినవి నీవు రుచి చూసేటువంటి సమయంలోనికి ప్రవేశించబడ్డావు అని దేవుని పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. భయాలన్నీ తీసివేయండి. హానికరమైనవి లేవు, సమాధానకరమైనవి ఉన్నాయి. ఇప్పుడు దాకా హానికరమైన పరిస్థితుల్లో కూడా నడిపించబడ్డాయేమో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నడిపించబడినా అవి నీకు సమాధానాన్ని కలిగి చేయలేకపోయాయేమో. అయితే ఇక మీదట దేవుడు నీ కొరకు ఉద్దేశించిన వాటిని నెరవేర్చి నీకు సమాధానాన్ని, సంతోషాన్ని, తృప్తిని కలిగి చేయబోతూ ఉండగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. నిజమే, చాలాసార్లు అపవాది ద్వారా మేము మోసగించబడుతూ ఉన్నాము నాయన. మా కొరకు మీరు నిరీక్షణ కలిగేవి, సమాధానకరమైనవి నిర్ణయించితే అపవాది మీకు హాని జరగబోతుంది, ఇక నువ్వు మరణిస్తావు, ఇక మీకు బాధ లేదని అయ్యా అబద్ధాలు చెప్తూ ఉండగా మేము అబద్ధాలు నమ్మేటువంటి వారం కాక విశ్వాస హృదయం కలిగిన వారమే నా తండ్రి, మీరు మాతో ముందుగా చెప్పిన వాటిని జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ కలిగి మేము ఎదురు చూసేటువంటి కృపను దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటున్న బిడ్డలు తండ్రి, వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో అపవాది చేత మోసగించబడి భయాందోళనకు గురి అవుచి ఉన్నారు, నీ కృపతో వారందరినీ జ్ఞాపకం చేసుకొని దానియేలుకు అనుగ్రహించినటువంటి ఆ గ్రహింపుని ప్రతి బిడ్డకు దయచేయము నాయన. వారి నిమిత్తం మీరు ఉద్దేశించిన సమాధానకరమైన ఉద్దేశం వారి పట్ల నెరవేర్చి వారికి సంతోషాన్ని అనుగ్రహించండి. అపవాదికి సిగ్గును కలుగు చేయమని బ్రతిమలాడుతున్నాను ప్రభా. నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రభా తండ్రి సమస్తము మేలు జరుగుటకై జరిగించుచున్నామని గ్రహించిన వారమే ఎల్లప్పుడూ నువ్వు స్తుతించచ్చు, నువ్వు జరిగించే కార్యాల గురించి ఎదురు చూస్తూ నీకుతో సహవాసములు కలిగి ముందుకు కొనసాగే కృపను దయచేయండి. మీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచినామని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకున్నాము. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క కార్యము కూడా విలువైనదిగా ఎంచాలి. మీకు దీవెనకరమైనదేనని ఈరోజు నాకు గుర్తించాలని దేవుని పేట మనం చేస్తా ఉన్నాను. పాట పాడుతూ ఉండగా
చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ఉన్నతమైన నామము కలిగినటువంటి మా దేవ యేసయ్య, మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇప్పటి వరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈరోజు ప్రభా ఈ విశ్రాంతి దిన ప్రార్థన కూడికంతా కూడా నీకు మహిమార్థంగా జరిగించుకున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం నాయన. ఎత్తబడిన కానుకలను ఆశీర్వదించండి. విత్తన ప్రతి ఒక్క హస్తాన్ని, వారిని, వారి కుటుంబాన్ని, వారి సమస్తం, వారి కలిగిన సమస్తాన్ని నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాం. ప్రభువా, ఈరోజు చెప్పబడిన వాక్యం అంతా కూడా ప్రతి ఒక్కరిలో వినిన ప్రతి ఒక్కరిలో ఫలించినట్టుగా సహాయం దయచేసి దుష్టుని క్రియలు, వాడి భ్రమలన్నీ లయపరిచి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నాయి. నజరుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము మా తండ్రి, ఆమేన్. దైవ దీవెనలతో ఈ ప్రార్థన కూడికను ముగించుకున్నాము. ప్రతి ఆదివారం సాయంత్రం ఉదయం 11 గంటలకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అలాగే సాయంకాలం 7 గంటలకు బాపట్ల ఆరాధన జరుగుతుంది. దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చి దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సదాకాలం ఆయన దాపర్యంతము మనందరికీ తోడుగా